సరే తల్లి. ఓకే గురుగారు, కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడి కంటిన్యూ చేద్దాం. హలో 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 నమస్తే అండి. గురుగారితో మాట్లాడండి. నమస్తే అండి, మీ పేరు? ఉమారాణి. ఉమారాణి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా గురించి మేడం. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. 18 మార్చ్ 1974. ఓకే అండి, పుట్టిన సమయం? మార్నింగ్ 5:30 సాటర్డే. ఓకే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. ఎక్కడ పుట్టారమ్మా? వరంగల్. హైదరాబాద్ లో. వరంగల్లో పుట్టారు. బాలనగర్ అండి. బాలనగర్లో పుట్టారా? బాలానగర్ హైదరాబాద్ లో. సరే అమ్మా, నీ డౌట్ ఏంటమ్మా? మ్యారేజ్ గురించి సార్. మ్యారేజ్ అవ్వలేదా? అప్పుడు అవ్వడానికి వచ్చింది కానీ మా హస్బెండ్ చూస్తున్నాను, చేసుకోలేదు. మళ్ళీ ఇప్పుడు ఏదన్నా. మీ డేట్ ఆఫ్ బర్త్ 74 అమ్మా? 1974 కదా? అవునా? ఓకే, అంటే 49 ఇయర్స్ కదమ్మా. అవునా? 49 సంవత్సరాలు. పెళ్ళి ఎప్పుడు అవుతుంది తెలుసుకోవాలనుకుంటున్నారు. సరే అమ్మా, మీది ఉత్తరాషాఢ నక్షత్రము, మొదటి పాదము, ధనుసు రాశి అమ్మ. ప్రస్తుతం మీకు మొన్నటి వరకు 7 నడిచి నడిచింది, అయిపోయింది. అయితే మీకు కలత్రకారకుడు వచ్చేసరికి స్వయం సూర్యనారాయణుడే, అంటే మీ జన్మకారకుడే నీకు వివాహ కలత్రకారకుడు అయ్యాడు. మరి పెళ్ళి ఎప్పుడవుతుంది అని అడిగావు కాబట్టి ఇప్పుడు గురుమాదశ నడుస్తుందమ్మా. డెఫినెట్గా పెళ్లి బలం నడుస్తుంది. రేపు వచ్చే నీకు ఆల్రెడీ నిరుడు సంవత్సరం 2022 అక్టోబర్ నుంచి స్టార్ట్ అయిందమ్మా. ఇది 12 జూన్ 2025. అయితే ఏ విషయమైనా సరే ఇప్పుడున్న టైంలో నిర్మోహమాటంగా మాట్లాడండి, అడగండి అమ్మా. మీరు నిర్మోహమాటంగా మాట్లాడడం కానీ అడగటం వల్ల ఏమవుతుందంటే మీ సమస్య ఎదుటివాడికి అర్థమవుతుంది. దానివల్ల మీరు అవతల వాళ్ళ నుంచి సపోర్ట్ అనేది పొందగలుగుతారు. కాబట్టి ఇప్పుడు ఎంత సైలెంట్గా ఉంటే అంత కోల్పోతారు, అంత నష్టపోతారు. కాబట్టి ఇప్పుడు ఈ మూమెంట్లో మీరు ఏదైనా అడుగుతూ ఉంటే పనులు అవుతాయి. అయితే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ప్రతి నెల త్రయోదశి రోజున శివుడికి కేవలం పంచదార మాత్రమే కలిపిన ఆవు పాలతో అభిషేకం చేయండి అమ్మా. అక్కడ అభిషేకం చేస్తూ మీ యొక్క అవస్థ అంటే పెళ్లి కాలేదు, పెళ్లి కావాలి అనే తపనతో శివుడికి అభిషేకం చేయండి. తొందరగా మీ వివాహానికి దగ్గర అవుతారు. రైట్ అమ్మా? రైట్.